యూసా పాండా లంచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాదు, ఇది బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని చెప్పు. సరే సరే, నన్ను చూడండి. ఈ రోజు చూడడానికి డిఫరెంట్ గా ఉన్నానా? ఈ రోజే నువ్వు స్నానం చేస్తున్నట్టున్నావు. సోప్ వేసుకున్నావా? నోరు మూయించాన్. నేను దేని గురించి చెప్పాను? ఇది ఉస పాండా. ఇది చూడడానికి అందంగా ఉంది కదూ. నేను కూడా ఒకటి తీసుకొచ్చాను. ఇలా చూసారా, నేను దానిలాగే ఉంది కదా. ఇద్దరు ఒకేలాంటి లంచ్ బాక్స్ తెచ్చారే. నేనేమి అనుకుని తెచ్చుకోలేదు. ఈ మసావ్ ఎందుకని నేను చేసేవన్నీ చేస్తున్నాడు. ఈ రోజు నాకు అస్సలు బాగాలేదు. కావాలని తీసుకురాలేదు. మరెందుకు నాలాంటిది నువ్వు తీసుకొచ్చావు? చెప్తున్నానుగా. మన మసావ్ వాళ్ళ నేనే చాలా బాధపడుతున్నట్టుంది కజామా. ఓకే పిల్లలు, అందరూ మీ ముందున్న క్లేతో మీకు నచ్చిన బొమ్మను చేయండి. ఎలా చేయాలి, ఎలా చేయాలి? ఓయ్ మసావ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదా, నేను జిరాఫీ చేయాలనుకుంటున్నా. ఓహో. మసావ్, నువ్వు చేసేదే నేను కూడా చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అలా చెప్పకు షించాన్. తను చెప్పేది నిజమే. అలా జరిగితే నేను చాలా బాధపడుతుంది. ఇకపై మనతో తన ఆడుకోడు, మనందరం ఒంటరిగానే ఆడుకోవాలి. బోరు కొడుతుంది. వీడొక్కడు. తను చేసేదే నువ్వు చేయకు, ఓకేనా? నేనెలా తెలుసుకోగలను? ఐడియా. కజామా, తనేం చేస్తుందో వెళ్ళి నువ్వు చూసిరా. యోషినాగా మేడం, ఏమైంది షించాన్? మన కజామాకి చాలా అర్జెంట్ గా వస్తుందట, త్వరగా రండి. కజామా, నేను చెప్పినట్టు చేయి, ఓకేనా? వెళ్తున్నాను. గుట్టునట్టు చేయకు, ఇది కాన్ఫిడెన్షియల్. ఇది జిరాఫియా లేకపోతే హార్సా? నువ్వు అనేది ఏంటి? పెద్ద నెక్కుతూ ఉన్న యానిమలా? నేను కనిపెట్టేశాను. షించాన్ కాదంటున్నాడు. ఓహో. పోనీలే, తను జిరాఫీ చేయలేదు. ఎస్. నిర్ణయం మార్చుకున్నట్టున్నాడు. దీనికి బదులుగా నేను ర్యాబిట్ చేయడం మంచిదేమో. ఏమైంది? అబ్బే ఏం లేదు. నేనే రాబిట్ చేస్తానంటుంది. రాబిటా? అయితే నేను ఇంతకు ముందు చేసిన జిరాఫీ చేస్తాను. మొదటి నుంచి చేయబోతున్నావా? ప్లాన్ మార్చినట్టుగా ఉంది. తను అస్తమానం మారుస్తూనే ఉంది. ఇక ఆపుతారా? తను ఏ యానిమల్ చేసినా నాకు అనవసరం. నాకే నచ్చుతుందో అదే చేస్తాను. ఓ మసావ్, నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావా? సరే, ఏం చేస్తావో చెప్పు చూద్దాం. ఎలుగు బంటి చేస్తాను. ఓహో, ఎలుగుబంట. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి పిల్లలు, అందరూ మీకు నచ్చిన యానిమల్స్ ని చేసేసారా? కానీ నాదే మాస్టర్ పీస్. అలాగా, ఏది చూపించు. ఏంటిది? ఏనే గ్రేట్ ఛాంపియన్ బురి బురి యోగా చేస్తున్నట్టు చేశారు. ఈసారైనా సరిగ్గా అనిమల్ ని చేయి షించాన్. మసావో, నువ్వేం చేసావు? నేను ఒక ఎలుగు బంటిని చేశాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అరే, దాని నోటిలో చేప ఉన్నట్టుంది. బాగా ఆలోచించి దీన్ని తయారు చేసావు కదా. నన్ను పక్కనకండి. షించాన్ దాని నోట్లో చేప ఉన్నట్టుగా తయారు చేయమని చెప్పాడు. ఇప్పుడే కన్ఫ్యూషన్ రాదట. కన్ఫ్యూషన్ రాదా? నువ్వేమంటున్నావు మసావ్? దాని గురించి అడగండి. మళ్ళీ ఈ మసావ్ నన్ను కాపీ కొట్టాడు. మసావ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వే కదా షించాన్ ఇలా చేయమని చెప్పావు. ఈ రోజు రెండోసారి నన్ను మళ్ళీ నువ్వు కాపీ కొట్టావు కదా మసావ్. అలా ఏం కాదు. చూడు, ఇదొక ఎలిఫెంట్. గతి లేక చేపని తింటున్న ఒక పెద్ద ఏనుగే ఇది. అవును, అంతే. కానీ దాని చెవులు ఇంకా పెద్దగా ఉండాలి. ఏం జరుగుతోంది? ఈ రోజు నా లంచ్ బాక్స్ లో ఏం పెట్టారు మా అమ్మ? మసావ్, నీకేమైంది? నాకెందుకో భయంగానే ఉంది. ఒకవేళ నేను తీసుకొచ్చిన లంచే నేను తీసుకొచ్చి ఉంటే. నీ లంచ్ ఏంటో నాకు చూపించు మసావ్. అలా ఏముండదు. ఏం లేదంటే కుదరదు, చూపించాల్సిందే. ఎప్పుడే లంచ్ బాక్స్ ఏది? మా అమ్మ మార్చి పెట్టేసింది. లంచ్ లో కూడా కాపీ కొట్టావా? ఇప్పుడే గుర్తుకొస్తుంది. మసావ్, ఈ రోజు నీ కోసం నేను సర్ప్రైజ్ ప్యాక్ చేశాను. ప్రళయం ఏర్పడుతుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ వీళ్ళిద్దరు భోజనం ఒకేలా ఉంటుందేమో. లేదు, అలా ఉండదు. లంచ్ బాక్స్ ఒకేలా ఉండొచ్చు, లోపల ఉన్న లంచ్ మాత్రం ఒకేలా ఉండదు. అయితే నీ లంచ్ ఏంటో చూపించు. చూపిస్తాను, ఉండు. త్వరగా తెరు. 1 2 3 తెరవాలి. ఆహాహా, మసావ్ లంచ్ అదిరిపోయింది. నేనే, నువ్వేం తీసుకొచ్చావంటే? వామ్మో, ఏంటిది ఒకేలా ఉంది? ఎలా 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 ఎందుకని నన్ను నన్ను కాపీ కొడుతున్నావు? నాకు దీని గురించి ఏమీ తెలియదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను షిన్చాన్. దీనంతటికీ కారకులు ఎవరు అర్థం కావట్లేదు. ఈ రోజు నాకు అస్సలు బాలేదు. సరే వదిలే, కోపడుకునేని. అవునవును,
రేపు కూడా ఇలాగే జరిగిందంటే నేను ఇక లంచ్ తినను. అయితే ఒకటి చేద్దాం. నేను నీకు ఏ లంచ్ అయితే ఒకటి చేద్దాం. నేను నీకు ఏ లంచ్ అయితే నచ్చదో రేపు తీసుకుర్రా. మంచి ఐడియా. అదరగొడుతున్నావు బో. వెల్లుల్లిపాయల్ని వేయించి తీసుకురా. ఎవరికి అది నచ్చదు. నేనే నీకు నచ్చిందేంటో చెప్తావా? గ్రీన్ పీస్. ఓహో. గ్రీన్ పీస్ కావాలా? దయచేసి నాకు అదే లంచ్ కి పెట్టనమ్మా. సడన్ గా అడుగుతున్నాడేమిటి? సరే షించాన్, ఇలా చూసావా, ఇదే మన మంత్లీ లంచ్ క్యాలెండర్. ఏంటమ్మా ఇది? ఇది మన దగ్గర ఉందంటే మనం రోజు ఏం తింటామో దాని గురించి దిగులు పడనక్కర్లేదు. ఏమేం చేస్తామో అవి బాగా గుర్తుంటాయి. దానికి ఫ్రీగా ఈ ఉషా పాండా లంచ్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇక నుంచి నువ్వు దీంట్లోనే లంచ్ తీసుకెళ్ళాలి. దీంట్లోనా? ఇది చాలా బాగుంది కదా. నేను వాళ్ళ అమ్మగారే దీన్ని కొనమన్నారు. ఇలా చూడండి, ఇందులో ఒక నెల రోజుల పాటు ఏమేం లంచ్ చేయాలో రాసుంటుంది. ఈ వేళ నుంచి నేను రోజు దీన్నే యూజ్ చేస్తాను. ఇలా చూడండి, ఈ రోజు మేము ఈ లంచే చేసాం. అలా అయితే రేపు లంచ్ ఏమై ఉంటుంది? ఇదిగో ఇందులో రాసుంది, స్నాక్ గ్రీన్ పీస్ రైస్. నీకిష్టం కదా? అవును. మరుసటి రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? నేనే యూసా పాండాని యూస్ చేయనని నిన్న నువ్వు చెప్పావు కదా. అందుకే మేమందరం దీన్ని యూజ్ చేస్తున్నాం. చూద్దాం. ఓ, నేను లంచ్ శాండ్విచా? నేను తప్పించుకున్నాను. ఇక ఏ సమస్య రాదు. అయినా సరే నాకు కోపంగా ఉంది.